ఇండియన్ రైల్వేస్ కున్న మెయిన్ సమస్య ఏంది? చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని ఒక వీడియోలో అవ్వదు. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కో సమస్య తీసుకుంటే ఈ వీడియోకి క్రాస్ సబ్సిడైజేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది మన రైల్వేస్కి. అసలు క్రాస్ సబ్సిడైజేషన్ ఏంటంటే, రైల్వేకి మేజర్గా ఆపరేషనల్ ఇన్కమ్, రెవెన్యూ సోర్స్ రెండు ఉన్నాయి. ఒకటి ప్యాసింజర్ ఫేర్స్, అంటే మనం కట్టే జనరల్ కావచ్చు, లేకపోతే స్లీపర్ కావచ్చు, ఏసీ టికెట్ కావచ్చు, థర్డ్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ. అండ్ ఇంకా అనదర్ చూసుకుంటే గూడ్స్, అంటే ఫ్రైట్ ఛార్జెస్. గూడ్స్లో ట్రైన్లు చూస్తాం కదా, అది. పాయింట్ ఏంటంటే, క్రాస్ సబ్సిడైజేషన్ ఏంటంటే, మనం పెట్టే ప్యాసింజర్ ఫేర్స్ ఏదో ఉంది కదా, జనరల్ టికెట్లు కావచ్చు, లేకపోతే ఏసీ కావచ్చు, స్లీపర్ కావచ్చు, అది చాలా తక్కువ. అంటే ఆపరేషన్ కాస్ట్ కూడా గవర్నమెంట్కి రావట్లా, రైల్వేస్కి రావట్లా, అంత తక్కువ. మరి అంత తక్కువ పెట్టడానికి రీజన్ ఏంటి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, పబ్లిక్ అపీస్మెంట్ పాలిటిక్స్. అంటే మన గవర్నమెంట్కి మనం ఎలా చేస్తున్నాం, మన వ్యవస్థ ఏంది, రైల్వే వ్యవస్థ ఏంది అని అవసరం లేదు, ప్రజలకి ఏపీ చేయాలి కదా. సో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి రైల్వేని బలి చేస్తారు. అండ్ ఇక్కడ జరుగుతున్న నష్టాన్ని ఎక్కడో ఒకటి మరి భర్తీ చేయాలి కదా. ఎక్కడ భర్తీ చేస్తున్నారు? ఫ్రైట్ మీద, అంటే గూడ్స్ వెళ్ళే బళ్ళ మీద విపరీతంగా ఛార్జీలు వేస్తున్నారు. జనరల్గా ఏదైనా ఎకానమీలో త్రూ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, త్రూ రైల్వే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే రోడ్వే, రైల్వే ఈ రెండింటిలో కంపేర్ చేసుకుంటే రైల్వే యొక్క మన ట్రాఫిక్ అనేది చాలా తక్కువ, కంజెషన్ తక్కువ రోడ్వేతో కంపేర్ చేస్తే. కానీ ఏదైతే ఈ క్రాస్ సబ్సిడైజేషన్ వల్ల ఫ్రైట్ మీద ఎక్కువ భారం పడిపోతుంది, దానివల్ల ఏం చేస్తున్నారు జనాలు? ట్రైన్లు ప్రిఫర్ చేయట్లా. ఎవరైతే ఇండస్ట్రీస్లో ఉంటారే ట్రాన్స్పోర్ట్ చేసే గూడ్స్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్లు ప్రిఫర్ చేయట్లా, రోడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి? రోడ్ ట్రాఫిక్ పెరిగిపోతుంది, కంజెషన్ పెరుగుతుంది, ఓవరాల్ స్పీడ్ తగ్గిపోతుంది, ట్రక్ మూవ్మెంట్ స్పీడ్. దానివల్ల ఎకానమీ ఇన్ఎఫిషియెంట్ ఎకానమీ అవుతుంది, అన్ప్రొడక్టివ్ ఎకానమీ అవుతుంది, లాజిస్టిక్ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఒకే ఒక్క క్రాస్ సబ్సిడైజేషన్ వల్ల ఎలాంటి వర్చువల్ సైకిల్ మారింది? క్రాస్ సబ్సిడైజేషన్ వల్ల రైల్వేలో షేర్ అనేది టోటల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో రైల్వే షేర్ ఓన్లీ 26% వచ్చింది, రోడ్వే షేర్ వచ్చింది 60%. రోడ్వే ఎక్కువ షేర్ అవ్వడం వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ ఎక్కడం వల్ల లాజిస్టిక్ కాస్ట్ పెరుగుతుంది, లాజిస్టిక్ కాస్ట్ పెరగడం వల్ల ధరలు పెరిగిపోతాయి, వస్తువులు ధర ఎక్కువ పెరగడం వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ వల్ల పేదవాడి మీద భారం పడుతుంది. అండ్ అలానే రైల్వే ప్రొడక్టివిటీ ఉండట్లేదు రైల్వేకి. సో ఒకే ఒక్క కారణం వల్ల ఇదంతా ఒక విషియస్ సైకిల్ ఫామ్ అవుతుంది.